ఈ విగ్రహాలు మీరు నిజంగా దొరలైతే ఉదయమే పెట్టాలి, కానీ రాత్రి 11 గంటలు 12 గంటలకి దొంగతనంగా విగ్రహాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కొంతమంది అధికారులు సమర్థించడం, తద్వారా ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగే విధంగా మరి వారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అంబేద్కర్ గారి విగ్రహాలు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా జరుగుంటే వాటిని తక్షణమే స్టేషన్లు తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ కొంతమంది అధికారులే వారి చేత ఫోటోలు పెట్టించి దండలు వేయించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న ఇట్లా ఆర్ఎన్బి రోడ్ల మధ్యలో మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో స్కూల్ పిల్లలకి బస్సులు తిరిగిన పరిస్థితి, అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి ట్రాఫిక్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నటువంటి రోడ్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, అట్లాంటి ప్రాంతాల్లో కేవలం కుల వైషమ్యాలు రెచ్చగొట్టడం కోసం పర్మిషన్లు లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ అధికారులకి తగిన సమయం ఇచ్చి ముందు చెప్పినప్పటికీ కూడా వారిని కూడా కాదని ఇవాళ అక్రమ విగ్రహాలు పెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చేసినటువంటి పోరాటం మరి పోలీసు వారు కూడా దిగొచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని చుట్టూ మరి డేరాలు కట్టి వారు సీజ్ చేయడం జరుగుతుంది. మరి వాటికి పర్మిషన్ లేనటువంటివి ఎలా వచ్చేటువంటి హామీ మీదట మనం దీన్ని ఇక్కడితో ముగించేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ పంచాయతీ తీర్మానం అయ్యి ఇక్కడ వివాదాస్పద ప్రదేశం అని చెప్పి ఎటువంటి విగ్రహాలు వద్దనేటువంటి మాట చెప్పినప్పటికీ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం రేపు రాబోయేటువంటి కాలంలో ఉనికి కోల్పోయిన కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజల్లో ఈ యొక్క కులమతాల విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మరి నెల క్రితమే సంబంధిత అధికారులందరికీ కూడా మరి ఫిర్యాదులు అందజేసినప్పటికీ కూడా దౌర్జన్యంగా ఏదైతే మరి విగ్రహాలను పెట్టేటువంటి కార్యక్రమం చేయబోయారు. ముఖ్యంగా దాని మీద సంబంధిత అధికారులకి తెలియజేస్తే అందులో ఒక అధికారి పక్కన ఉండి అక్కడ ఫోటోలు పెట్టి మరి దండలు వేసి ఇక్కడ కుల వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేయబోయారు. మరి ఏదైతే మీ అందరూ ఒకవైపున డిసెంబర్ 31 అయినప్పటికీ కూడా ఈ రకమైన వైషమ్యాలు వచ్చేటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా మరి ఒక కార్యక్రమం ఏదైతే మనం చేసామో దానికి వారు కూడా దిగొచ్చి అక్రమంగా పెట్టినటువంటి మరి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని సీజ్ చేసి వాటిని మళ్ళీ పర్మిషన్ ఉండే వరకు ఓపెన్ చేయకుండా ఉంటామని పోలీసు వారు హామీ ఇచ్చిన మీద మరి రాత్రి దొంగతనంగా విగ్రహాలు పెట్టే కార్యక్రమానికైనా మానుకోవాలి. తప్పనిసరిగా నాయకులంటే గౌరవం, ఏ నాయకుడైనా అది ఏ కులపు నాయకుడైనా అందరికీ గౌరవమే. కానీ పంచాయతీ తీర్మానం కూడా చేసి ఇక్కడ ఈ విగ్రహాలు పెడితే బస్సులు తిరగవు, స్కూల్ పిల్లలకి ఇబ్బంది, హాస్పిటల్కి ఇబ్బంది, ఈ రకంగా వద్దని చెప్పినప్పటికీ కూడా మరి కేవలం కొంతమంది కూటమి నాయకులు ఈ రకమైన దుశ్చర్యలు పాల్పడ్డారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా ఒకవైపు డిసెంబర్ 31 అయినప్పటికీ కూడా మీ సొంత కుటుంబాలతో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులో మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో నాకు అండగా దండగా ఉన్నందుకు మీ అందరికీ